మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మా హోమ్ క్లీనింగ్ అనేది చూస్తారు. అదేంటా నువ్వు కొత్త ఇల్లే కదా అప్పుడే హోమ్ క్లీనింగ్ ఏంటి అనుకుంటారేమో. లేదండి, చాలా వరకు స్టఫ్ అంతా తీసేసాను కదా. కొన్ని ఉన్నాయి, అవి అవసరం లేనివి, అంటే వింటర్ వేర్కి యూజ్ చేసేవన్నమాట. అలాగే బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్లో కింద పెట్టానమాట. అది కూడా వద్దు అక్కడ అనిపించాయి అనమాట. అవన్నీ ఇప్పుడు శారీస్ బిజినెస్కి ట్రాన్స్పరెంట్ బ్యాగులు వస్తున్నాయి. ఆ బ్యాగుల్లో సపరేట్గా దాపెట్టాను అనమాట. ఇంకా అలాగే కిచెన్లో ఇప్పుడు నేను ఏదైతే క్లీన్ చేశానో ఆ ర్యాక్ మొత్తం ఇదిగోండి ఈ ప్రోడక్ట్స్తో అయితే నిండిపోయిందనమాట. లైక్ కార్ వాషర్ కానివ్వండి, ఇంకా వాక్యూమ్ క్లీనర్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. స్పిన్ మాప్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా యూజ్ చేసేవి కాదు, అప్పుడే యూజ్ చేసేవి. ఎందుకు అక్కడ అది ఖాళీ చేస్తే చక్కగా బియ్యం డ్రమ్ము పెట్టుకోవడానికి, ఉల్లిపాయలు బుట్ట పెట్టడానికి, వాటికి వీటికి యూజ్ అవుతుంది కదా. ఆ ర్యాక్ని ఎంటీ చేద్దామని చెప్పేసి ఇంకా నాగితో అన్నాను అనమాట పొద్దున్నే. ఇంకా నిన్నంతా ఇల్లు ఎంత చిందరవందరగా ఉందో చూడండి. 2 డేస్ ఈ పంటి నొప్పితో చేయలేకపోయాను కదా, క్లీన్ చేశాను అని చెప్పేసి అన్నాను కదా. క్లీన్ చేశాను కానీ అదైతే వీడియో సరిగ్గా షూట్ చేసుకోలేకపోయాను అనమాట. గబగబా మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంక ఇది కూడా రెగ్యులర్ బేసిస్లో ఈ ర్యాక్ను కూడా యూజ్ చేద్దామని చెప్పేసి అందులో మొత్తం అయితే తీసేసాను అనమాట. నాగి ఏం చేశారంటే, ఇంకా ఇవి ఇప్పటింతా యూజ్ చేయం కదా, వ్యాక్యూమ్కి కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వ్యాక్యూమ్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ అంటే టిన్ టైప్లో ఉంది, మాత్రం మంచిగా యూజ్ అవుతుందండి. సో ఇది వాడదాము, అవన్నీ ఇంకా లోపల పెట్టేద్దామని చెప్పేసి. బెడ్ మాది హైడ్రాలిక్ కదా, ఇంకా బెడ్ అయితే ఓపెన్ చేసేసారనమాట. ఓపెన్ చేసేసి ఆ లాస్ట్ 3 కార్నర్స్ ర్యాక్స్ ఉంటాయన్నమాట. వాటిల్లో అయితే అవన్నీ కూడా డస్ట్ అంతా క్లీన్ చేసేసి నీట్గా ఉంచుకొని వాటిల్లో అయితే మొత్తం స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా చాలామంది నా కాళ్ళకున్న పంచలోహాల పట్టీలు చూసి ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి పర్సనల్గా నాకు మెసేజ్ చేశారు. నాగి ఇక్కడే 1 టౌన్లో తీసుకొచ్చారండి. మాకు విజయవాడ 1 టౌన్లో ఇట్లా పంచలోహాలకు సంబంధించినవన్నీ అమ్ముతూ ఉంటారనమాట. కాళ్ళు పగుళ్ళు బాగా అవుతున్నాయి అనమాట. మేబీ ఈ వర్క్ స్ట్రెస్ వల్ల, ఎక్కువ తిరగడం వల్ల, ఒంట్లో వేడి ఎక్కువయ్యో ఏమో బాగా కాళ్ళు పగుళ్ళు వస్తేనో నాగి తీసుకొచ్చారనమాట. అవి ఎక్కడ తీసుకొచ్చారు ఏంటి నాకేం ఐడియా లేదండి. కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్కే వచ్చాయి. 550 ఏమో అని చెప్పేసి అన్నారు. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. దగ్గర ఒక 2 మంత్స్ నుంచి వెళ్ళి డైలీ వాడుతున్నాను. కలర్ అయితే ఇంత కూడా చేంజ్ రాలేదు. బాగున్నాయండి పట్టీలు అయితే. ఇంకా కరెక్ట్గా ఎక్కడ అడ్రస్ ఏంటి అవేం నేను కనుక్కోలేదు, అడగద్దు. అంటే నేను ఎక్కడైనా ఆన్లైన్లో తీసుకున్నానని చెప్పేసి చాలామంది అడిగారు. లేదు, ఆఫ్లైన్లోనే ఇక్కడ 1 టౌన్లో తీసుకున్నారు. మెట్టెలు కూడా తీసుకొచ్చారు నాకు, కానీ ఆ మెట్టెలు తొందరగా నల్లబడిపోయాయి. అందులోటి అవి తొందరగా విరిగిపోయాయి అనమాట. అందుకే ఇంకా మెట్టెలు సరిగ్గా లేవు, అవి అయితే తీసేసాను. పట్టీలు మాత్రం చాలా బాగున్నాయి. మెట్టెలు 120 రూపీస్ ఏమో పడ్డాయి, 120 140 రూపీసో పడ్డాయి. అవి ఎంత తక్కువకి వచ్చాయో అంత త్వరగా ఇరిగిపోయాయి అనమాట. ఇవి కాస్ట్ ఎక్కువ పడ్డా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, కలర్ కూడా ఫేడ్ అవ్వట్లేదు అనమాట. బాగున్నాయి. సో నా పట్టీలకు ఉన్న కథైతే అది. ఇంకా 3 ర్యాకులు చక్కగా క్లీన్ చేసిన తర్వాత నాగి ఒక్కొక్కటి తీసుకొచ్చేసి అందులో పెట్టేస్తున్నారు. నేను ఆయనకు చెప్పింది ఒక్కటేనండి, అక్కడ ఉన్న ఒకటి తీసేసి పైన ఇప్పుడు బట్టలు పెట్టుకున్న ర్యాక్స్ ఉన్నాయి కదా, ఆ పైన బ్రౌన్ కలర్ కబోర్డ్స్ ఖాళీగా ఉన్నాయి, అందులో పెట్టేసేమన్నాను. అక్కడ కూడా మనం రెగ్యులర్గా వాడుకోవడానికి ఏమైనా ఉంటాయి, పెట్టడానికి యూజ్ అవుతుంది, ఇందులోనే పెడదామని చెప్పేసి ఇంకొక పని ఎక్కువ పెంచారనమాట. ఇంకా నాకేం వ్లాగ్ పోస్ట్ చేసే టైం, అంటే షార్ట్ పోస్ట్ చేసే టైం అయిపోతుంది. ఇంకా షూటే చేయలేదు మేము. అది షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలన్నమాట. చాలా కంగారుగా ఉంది నాకు, టైంకి మళ్ళీ పోస్ట్ చేస్తామా లేదా అని. యూట్యూబ్ అల్గారిథము ఒక టైం అంటూ తీసుకున్న తర్వాత ఆ టైం కల్లా మనం వీడియోస్ పోస్ట్ చేస్తేనే ఆ వీడియోని ముందుకంటూ పంపిస్తాడనమాట. అలాగే రెగ్యులర్గా పోస్ట్ చేసే 8 PM వ్లాగ్స్ కూడా అంతే అండి. కానీ ఏమవుతుందంటే నాకు ఒంట్లో బాగాలేక షూట్ చేయడం అవ్వక ఇవే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు. ఇంకా వీటిని నెగ్లెక్ట్ చేసాము ఈ 2 రోజులు. దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తే బాగోదు, గబగబా చేద్దాం రా అని చెప్పేసి ఇంకా నేనైతే ఆయన్ని కంగారు పెడతా ఉన్నాను. చాలా స్టఫ్ ఉండిపోయిందండి బెడ్లో అయితే. అంటే యూజ్ అయ్యేదే అప్పుడప్పుడు యూజ్ అయ్యేవన్నమాట. లైక్ ఎలా అంటే డెకరేటివ్ ఐటమ్స్. మేము చిన్న బర్త్డే పార్టీస్ కానివ్వండి, పెళ్లి రోజు ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మేమే ఇంట్లో డెకరేషన్ చేసుకుంటాము. వాటికి సంబంధించినవి కానివ్వండి, బ్యాక్ డ్రాప్స్ అవి ఉంటాయి కదా, అవి అన్నమాట. ఇంకా అవన్నీ అందులోనే ఉన్నాయి. లగేజ్ బ్యాగులు కానివ్వండి అందులోనే ఉన్నాయి, ఆల్బమ్స్ అందులోనే ఉన్నాయి. అలా మాకు యూజ్ అయ్యే థింగ్స్ మొత్తం ఆ బెడ్లో అలా అయితే స్టోర్ చేసి పెట్టాము. అంత సామాను ఉంటే ఎప్పుడు సర్దుకోవడానికే సరిపోతుంది, సామాన్లన్నీ తీసేయండి అని చెప్పి కూడా రీసెంట్గా నిన్న పెట్టిన వీడియో కూడా పెట్టారు. లేదండి, అసలు చాలా స్టఫ్ తీసేసాను నేను. బట్టల దగ్గర నుంచి చాలా వరకు తీసేసాను అనమాట. నేను ఎప్పుడైతే నా బట్టలు ఇలా వాడినవి ఇస్తున్నాను అన్నప్పుడు కూడా చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. చాలామందికి నా ఫీడింగ్ కుర్తీసు నేను డైలీ
డైలీ యూజ్ చేసిన డ్రెస్సెస్, అంటే మరీ చిరిగిపోయినవి చీగిపోయినవి కాదు, మంచిగా ఉన్నవే, నాకు సైజెస్ పట్టనివి అలా ఉంటాయి కదా. సో అవైతే నేను వాళ్ళ అడ్రస్లు తీసుకొని మనిషికి 4 టాపులు చొప్పునట్లయితే సెండ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే అవన్నీ నేనేం వీడియోలు తీసుకోలేదు, పోస్ట్ చేయలేదండి, వాళ్ళకి పంపడం మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకు అలా డిలే అయిపోయిందంటే, నాకు ఒకసారి గివ్ అవే పెట్టాను, గుర్తుందా మీకు? పోపుల డబ్బావి, ఇత్తడి పోపుల డబ్బావి. అది చాలా హెక్టిక్గా అనిపించింది అనమాట నాకు. అసలు ఎన్ని డేస్ పట్టిందో, ఎన్ని మంత్స్ పట్టిందో అది వాళ్ళ వరకు చేరడానికి. అందుకే ఇంకా అలా వద్దనుకున్నాను. వాళ్ళు పర్సనల్గా నాకు వాట్సాప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయగానే వెంటనే వాళ్ళకైతే పంపించేసాను అనమాట, అడ్రస్లు తీసుకొని. ఇంకా వస్తున్నాయి తెలుసా అండి మీకు? నాకు ఇట్లా మెసేజెస్ అయితే షూర్గా డెఫినెట్లీగా చూసి అయితే మళ్ళీ ఒకరోజు అయితే ప్లాన్ చేస్తానండి. ఇంకా గివ్ అవేలు కూడా అనౌన్స్ చేయలేదని చెప్పేసి అన్నారు. నేను అనౌన్స్ చేయడము, వాళ్ళ దగ్గర అడ్రస్లు తీసుకోవడం, ఇవ్వడం కూడా జరిగింది. కానీ అది వీడియో కూడా తీసింది కూడా పోస్ట్ చేయడానికి అవ్వలేదన్నమాట. అంతే, కొన్ని సార్లు అన్నీ అనుకున్నట్టుగా పోస్ట్ చేయడానికి, చూపించడానికి అయితే అవ్వదన్నమాట. ఆ పనులు మాత్రం అలా జరిగిపోతాయి. ఇంకా కిచెన్లో ఈ ర్యాకులు మొత్తం సర్దిన తర్వాత అక్కడ కూడా వ్యాక్యూమ్ చేసేసాను, డస్ట్ అంతా క్లీన్ చేశాను అనమాట. తర్వాత ఈ టీవీ యూనిట్, ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ మావి చాలా ఉన్నవి, మావి కానివ్వండి, పిల్లలవి కానివ్వండి, అత్త మావయ్య ఫోటో కానివ్వండి, ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ మొదలు పెట్టుకుంటే ఇప్పుడంతా అవ్వదు అది ఎండ్. అందుకే వద్దు, ఫస్ట్ వంట చేసేద్దాం, వంట పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఆ వీడియో అయితే షూట్ చేద్దామని చెప్పేసి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసామన్నమాట. నేను అంట్లయితే సర్దుతున్నాను. ఫస్ట్ బియ్యం కడగాలి. నాగి అయితే కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళారు. ఈరోజు డిఫరెంట్గా ఒక వంట అయితే అనుకున్నాను, ఒక ఆమ్లెట్కి సంబంధించింది. అదేంటి అనేది నెక్స్ట్ మీకు షార్ట్స్లో వస్తుంది, చూసేయండి. ఇంకా అయితే ఆమ్లెట్ చేద్దాం అనుకున్నాను, కానీ అసలు టైం సెట్ అయ్యేలాగా లేదు, ఎక్కువ లెంతీ అయిపోయేలాగా ఉంది. అందుకే సింపుల్గా అయిపోవాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి ఇంకప్పుడు మా లిస్ట్లో ఉన్న కేరళది స్పెషల్ డ్రింక్ ఫుల్జర్ సోడా అయితే చేశానమాట. ఆల్రెడీ ఆ షార్ట్ అయితే పోస్ట్ చేశాను, చూసారా? చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి, చూసామని కామెంట్ చేయండి. ఇంతకీ వీడియోని అయితే లైక్ చేశారా? ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇంకా నాగి అయితే దానికి సంబంధించిన కూరగాయలు తీసుకురావడానికి బయటికి వెళ్ళారనమాట. ఈలోపు నేను ఫోన్ని స్టాండ్కి పెట్టేసి ఇదిగోండి బియ్యం అయితే కడుగుతున్నాను. బియ్యం అయిపోయాయని చెప్పాను కదా, నిన్న అలాగే బాస్మతి రైస్ వండాను, ఇవాళ కూడా బాస్మతి రైసే వండాను. సిచ్యువేషన్ అలా తప్పలేదు. కానీ నేను బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసరికి ఆయన కూరగాయలతో పాటు బియ్యం కూడా తీసుకొని వచ్చారు. అరే కాసేపు ఆగుంటే అయిపోయేది కదా అనిపించింది, కానీ ఇంకా లేట్ అయిపోయిద్దేమో అన్న ఉద్దేశంతో నేను గబగబా బియ్యం అయితే కడిగేశాను అనమాట. ఈ రోజు ఈ పనులన్నీ కంప్లీట్ అవ్వడంతో పాటు లైవ్ కూడా బంపర్ ఆఫర్ సేల్ అయితే పెట్టానండి. నా దగ్గర 800 నుంచి 1200 వరకు కాస్ట్ అయ్యే శారీస్ అన్నీ కూడా ఆఫర్ సేల్లో 649 పెట్టేశాను. మంచి రెస్పాన్స్ వచ్చిందండి, భలే సేల్ అయిపోయాయి శారీస్ అన్నీ కూడా. ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో శారీస్ వాటి వరకు వీడియో అయితే షూట్ చేసామన్నమాట. ఆ వీడియో మన అనూస్ ట్రెండీ కలెక్షన్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకెవరన్నా ఆ శారీస్ తీసుకోవాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ఛానల్ లింక్ ఇక్కడ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి అయితే చూసి మీరు ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన శారీస్ అయితే పర్చేస్ చేసుకోండి. ఎవరికైతే నీడ్ ఉందో, కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే. మంచి శారీస్ అండి, మిస్ చేసుకోకండి. 649కి సూపర్ డూపర్ శారీస్ అయితే వచ్చేసాయి, బంపర్ ఆఫర్లో పెట్టేశాను. నా ఇంటెన్షన్ అంతా ఒకటే, ముందు వచ్చే పండగలకి, ఫెస్టివల్స్కి, అదే ఫంక్షన్లకి ఇప్పుడు ఈ తక్కువ కాస్ట్లో వచ్చిన శారీస్ మీరు తక్కువ కాస్ట్ ఏం కాదు, ఈ శారీస్ తక్కువలో తీసుకున్నాక వీటి క్వాలిటీ చూస్తారు కదా, నెక్స్ట్ ఏ పండగ అయినా కూడా, ఏ ఫెస్టివల్ అయినా, ఏ ఫంక్షన్ అయినా కూడా అను దగ్గర తీసుకోవచ్చు అన్న ట్రస్ట్ మీకు వస్తుందన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ సేల్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో ఒకసారి అయితే చూడండి, అసలు ఆ వీడియోలో ఏ శారీస్ పెట్టాను, ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటనేది మీకే ఒక ఐడియా వస్తుంది. ఇంకా ఆ లైవ్ కూడా చేయాలని చెప్పేసి ఇంట్లో పనులు అయితే గబగబా చేసుకుంటున్నాను. నేను అదిగోండి బియ్యం అయితే తీసుకొచ్చేసాను నాగి. నేను బియ్యం కడిగి పక్కన పెట్టేశాను, ఇంక అట్లని సర్దుతున్నాను అనమాట. బియ్యం నానిన తర్వాత పొయ్యి మీద పెట్టవచ్చులే, ఒక 10 నిమిషాలన్నా నానితే బాగుంటాయని చెప్పేసి బియ్యం అయితే నానబెట్టేశాను. ఇంకా మ్యాగీ అయితే వచ్చేసారు కదా, ఫస్ట్ ఆ వీడియో షూట్ చేద్దామని చెప్పేసి ఇంకెక్కడ పెట్టేసి ఆ వీడియోకి షూట్ కావాల్సినవి అయితే తీసేసాను. వంకాయలతోనే మంచి రెసిపీ ఆమ్లెట్ అన్నాను కదా, సో ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చేయబోయే రెసిపీ ఏంటనేది. ఎట్లయినా మీరు నెక్స్ట్ షార్ట్లో చూసేస్తారులేండి, చెప్తున్నాను.
ఇంకా గబగబా ఆ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాము. ఎందుకంటే మనం ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర నిల్చుంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి మొత్తం క్లియర్గా కనిపిస్తాయి అనమాట. అదే ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా కనపడితే బాగుంటుంది అని గబగబా ఇద్దరం కలిసి అయితే ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ వస్తున్నాము. షార్ట్ వీడియో మీరు చూసే నిమిషంలో మేము చేసే పని చాలా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో చేసే వరకు ఎవరికి కూడా తెలీదు, కనపడదు. మన వ్లాగ్స్లో మీకు అది కూడా కనపడిద్ది చూడండి. మీలో ఎంతమందికి ఫుల్జర్ సోడా గురించి తెలుసు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇంట్లో ప్రిపేర్ చేశారా లేదా బయట ఎప్పుడైనా కొనుక్కొని తాగారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఇంట్లోనే మోస్ట్లీ ప్రిపేర్ చేసేదాన్ని. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో చేశానండి. ఆ వీడియో లింక్ కూడా కుదిరితే నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను. 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అని చెప్పేసి 5 రకాల డ్రింక్స్ లైక్ సుగంధి కానివ్వండి, షర్బత్ కానివ్వండి, ఇట్లా 5 రకాల డ్రింక్స్ చేశాను. ఫుల్జర్ సోడా చేశాను. అప్పుడెప్పుడో 2020లో చేశాను అనమాట. ఆ డేస్ అన్నీ నాకు ఒకసారి అలా కనిపించాయి. భలే హ్యాపీగా అనిపించింది. నిజంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి స్టార్టింగ్లో పడే స్ట్రగుల్స్ ఉంటాయండి. అవి చెప్పలేని అనమాట, వర్ణనాతీతము. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ చెయ్యాలి. ఎప్పుడు తెలుసా, నేను లక్కీని కన్న తర్వాత ఒక 2 months తర్వాత అనుకున్నాను, అరే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనం పడ్డ స్ట్రగుల్స్ అన్నీ కూడా వీడియో తీస్తే చాలామంది కనెక్ట్ అవుతారు, ఆ వీడియోస్ కూడా మంచి వ్యూస్ వస్తాయి, ఖచ్చితంగా చేయాలనుకున్నాను. కానీ ఏంటో అలా నేను ఏదన్నా అనుకున్నాను ఇది చేయాలని ఫిక్స్ అయ్యానంటే ఖచ్చితంగా అది వెనక్కి వెళ్ళిపోయింది. అలా వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా చాలామంది నాతో పాటు స్టార్ట్ చేసిన మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయక అలా వెనకబడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా ఎవరైనా తెలిసి తెలియకుండా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఓపెన్గా చెప్తున్నానండి. ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలో తెలియకుండా ఒకరికొకరు తెలియకుండా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు దగ్గర 8 మంది ఉంటారు. ఒక ఇద్దరికేమో ఇంట్రెస్ట్ ఉండక పెట్టకుండా ఉంటారు. కానీ 8 మంది ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ఉంటారు. అంటే వాళ్ళు కనపడకున్నా కూడా వాళ్ళ ఇంట్లో చేసే పనులు, లేదంటే జస్ట్ రెసిపీస్ వరకు అన్నా, లేదంటే ఇంట్లో సరదాగా పిల్లలు డ్యాన్స్లు వేస్తుంటేనే ఎగురుతుంటేనే అవి కూడా చిన్న చిన్న క్లిప్లు తీసుకొని ఆ వీడియోలు పోస్ట్ చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. అవునా కాదా, నిజమా కాదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిజంగా ఒక అంటే ఫిమేల్స్కి ఎలా ఉంటుందంటే ఇన్కమ్ సోర్సు పలానా దాంట్లో నుంచి ఉంటుంది అని అంటే ఖచ్చితంగా అది ట్రై చేయాలంటుంది. అబ్బాయిలకు ఉంటుందో లేదో తెలియదు కానీ ఆడపిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. ఎక్కడి నుంచన్నా ₹1 సంపాదించవచ్చు, పలానా దాంట్లో పావుల ఆదాయం ఉంటుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా దాంట్లో వేలు పెడతారు. అలా వేలు పెట్టిందే ఈ యూట్యూబ్ అనమాట. నాకు కూడా నిజంగా ఎవరికైనా ఇన్కమ్ వస్తుంది అని అంటే ఆ పని స్టార్ట్ చేయాలి అనిపించింది కదా. అలా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం ఏదో సాధించేద్దాము, మేడలు మిద్దెలు కట్టేద్దాము, పట్టు పితాంబరాలు కట్టేసుకుందాము, ఇలాంటిది ఏం కాదు. మన హస్బెండ్స్ చేసేదానికి ₹1 తోడి ఉంటుంది. పిల్లలు ఏదైనా అడిగితే గబాల్లో మనంతటి మనం ఖర్చు చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి థాట్ తప్ప ఇంకో థాట్ ఏది ఉండదు. ఇంకోటి చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, MBA చేసావు కదా అను, చక్కగా జాబ్ చేసుకోవచ్చు కదా అంటారు. కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఉండదండి. ఇంకోటి నాకు ఇంట్లో ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఎవరు ఉండరు. ఇప్పుడు జాబ్ చేయాల్సిన అవసరం కూడా నిజంగా నాకు లేదండి. నేను నా పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఇదిగోండి యూట్యూబ్ చేసుకుంటే చాలన్నమాట. మా వారు ఆయనకు వచ్చే అడపదడప గోల్డ్ పనితో పాటు ఇప్పుడు చక్కగా మా క్లాతింగ్ బిజినెస్ అనేది చక్కగా రన్ అవుతుంది, బాగుంది. సో మా వారికి అది, నాకు కూడా అదే ఉంది. సో మేమైతే మంచిగానే లైఫ్ని లీడ్ చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాము. కాస్త కూస్తో ఈ ఒక 1-2 సంవత్సరాలు కష్టపడ్డామంటే మా కష్టాలన్నీ గట్టెక్కుతాయి అన్నమాట, అంతే. సో ప్రతి ఆడపిల్లకి ఈ థాట్ అయితే ఉంటుంది. జస్ట్ మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను. మా లక్కోడు వల్ల ఏం మాట్లాడుతున్నాను, వాడు గబాల్న మాట్లాడేస్తాడేమో అని చెప్పేసి నేను స్పీడ్గా చెప్పడమే సరిపోతుంది. ఇక్కడ బియ్యం అయితే కడిగి స్టవ్ అయితే వెలిగించేసాను. ఇంకా ఇదిగోండి ఫుల్జర్ సోడా చేయడానికి అయితే అన్ని ప్రిపరేషన్స్ అయితే జరిగాయి. చూపించాను కదండి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలనేది. ప్రతిదీ అంటే కొత్తిమీర, పుదీనా, లెమను, సోడా, కొన్ని సబ్జా గింజలు కూడా వేసాను, ఉప్పు, అంతే అండి, ఇంకేమీ లేదు. మంచిగా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ మిక్సీ పట్టగా వచ్చిన ఆ గ్రీన్ కలర్ దాన్ని ఈ సోడాలో వేసేయడమే అనమాట. అలా బుసబుస అని పొంగేటప్పుడే తాగాలన్నమాట. చక్కగా ఎంత రిఫ్రెష్మెంట్గా ఉంటుంది తెలుసా అండి ఈ డ్రింక్, చాలా చాలా బాగుంటుంది. ఎంటీ స్టమక్స్తో అయితే తాగొద్దండి. మంచిగా ఏమైనా తిన్నప్పుడు మధ్యాహ్నం పూట ఏదన్నా తాగాలి చల్లగా అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, సో ఆ ఘాటుకి చెప్తున్నాను నేను. సో చాలా చాలా బాగుంటుంది, మంచి రిఫ్రెష్మెంట్ డ్రింక్ అనమాట. కొంచెం కారం అయితే తక్కువ వేసుకోండి. ఇవాళ నేను వేసిన దాంట్లో కొంచెం కారం ఎక్కువైనట్టుగా అనిపించింది అనమాట. కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. నేను ఇది ఫస్ట్ టైం తాగింది ఎక్కడ అంటే ఢిల్లీలో.
ఢిల్లీలో మేము ఇండియా గేట్ ఉంటుంది కదండి, అక్కడ తాగామన్నమాట. తర్వాత ఇంకా వీడియోస్లలో కనిపించడము, ట్రై చేయడము, తాగడం ఇట్లాంటివి అవుతానే ఉన్నాయన్నమాట. ఇంకా షార్ట్ వీడియోకి అయితే చక్కగా చేసాము. షూట్ అయిపోయిన తర్వాత ఇంకా లాంగ్ వీడియోకి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. ఇవన్నీ ఒక రకంగా బ్లాపర్సేనండి, కెమెరా వెనుక కష్టాలన్నమాట. మా వారికి అయితే ఫుల్ స్వెట్ వచ్చేసింది. ఇంకా అదంతా నేను ఆయనకి చెప్పి తూడ్చి ఇదిగోండి లాస్ట్ రియాక్షన్ మాది ఉంటుందిగా సూపర్ అనేది, ఆ సూపర్ అనే రియాక్షన్ అయితే ఇచ్చామన్నమాట. ఎలా ఉంటున్నాయండి షార్ట్స్ చూస్తున్నారా, ఎట్లా అనిపించాయి ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ సోడా చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అయితే ఎడిట్ చేసుకుంటూ నాగి కూర్చున్నారనమాట. ఇంకా నేను ఇంట్లో పనులు అడపదడప ఉంటే అవన్నీ చేసుకుంటూ వస్తున్నాను. లైక్ ఇల్లు ఉడవడం కానివ్వండి, పిల్లల బట్టలు చేతితోనే ఉతుకుతున్నాను. వాషింగ్ మిషన్లో వేస్తుంటే లక్కోడి అసలు మురికే పోవట్లేదు అనమాట. ప్రిన్స్ అమ్మ అస్సలు మురికి చేయదు, లక్కి మాత్రం ఫుల్ మురికి చేస్తుందండి. అందుకే ఇంకా ఆవిడ బట్టలు మాత్రం ఖచ్చితంగా చేతులతోనే ఉతికేస్తున్నాను. ఇంకైనా పని చేసుకుంటా ఉంటే నేను బట్టలు ఉతకడం, ఇల్లు ఉడ్చడం అయితే చేశాను. ఈలోపు ఇంకా అంటే ఆ కర్రీ చేయడానికి చాలా టైం పట్టేలాగా ఉంది. అందుకని లైట్గా ఉల్లిపాయ కారం అన్న చేద్దామని చెప్పేసి ఇదిగోండి ఒక ఉల్లిపాయను ఒక చిన్నులపాయ అయితే తీసుకున్నాను అనమాట. పొద్దున ఎప్పుడో నానబెట్టిన బాదం అండి. మధ్యాహ్నం ప్రిన్స్ వచ్చిన టైంకి మేము తింటున్నాము. సో ఇంకా పొద్దునంతా మర్చిపోయాము, తినడానికే అవ్వలేదు. మీకు విషయం చెప్పాలా, ఇప్పటివరకు మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట. ఒక్కొక్కసారి అలా అయిపోయిద్ది టైం అంతే. ఇంకోటి పొద్దున్న ఒక బ్యాడ్ న్యూస్ అయ్యండి. ప్రిన్స్ని స్కూల్ దింపడానికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం అనమాట. బ్యాడ్ న్యూస్ అంటే మనకు సంబంధించింది కాదు, స్కూల్లో టీచర్కి సంబంధించింది అనమాట. వాళ్ళ అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు. సో అది ఏంటి, ఎందుకు, అట్లాంటి రీజన్స్ అన్నీ ఇందులో చెప్పదలుచుకోలేదు. సో అది వినగానే ఎందుకో నాకు తెలిసిన ఇది కదా, తినాలి అనిపించలేదు. ఇంకా ఆ డిస్కషన్ మీద నేను నాగి మాట్లాడుకుంటూ ఇంకా అలా టైం అయితే గడిచిపోయిందనమాట. అందుకే ఇవాళ షార్ట్ తీయడం లేటు, ఇంట్లో పనులు అన్నీ కూడా లేట్గా అయిపోయాయి. పొద్దున్నే 8 o'clockకే ప్రిన్స్ అమ్మ స్కూల్కి వెళ్ళిపోయింది. అంత పొద్దున్న ఆ విషయం తెలిసేసరికి చాలా బాధేసింది అనమాట. ఇదిగోండి చిన్నులపాయి ఒక గడ్డ మొత్తం వేస్తాను, మీడియం సైజు ఆనియన్ వేస్తాను. ఈ సబ్జా సీడ్స్ ఇందాక నానబెట్టేటప్పుడు సీసా అసలు కనిపించలేదు. ఇంకొక ప్యాకెట్ ఉంటే అది ఓపెన్ చేశాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఆ సీసా కనిపించింది, జీలకర్ర కోసం వెతుకుతుంటే. అంతే, కొన్నిసార్లు దృష్టి అక్కడికి వెళ్ళినా కూడా ఆ సరౌండింగ్స్లో ఉన్నది మనం వెతికేది కూడా మనకు కనపడదు అనడానికి ఇదే ఒక ఉదాహరణ అనమాట. నేను అక్కడక్కడే చాలాసేపు వెతికాను, నా బాటిల్ అయితే కనిపించలేదు నాకు. ఇప్పుడేమో జీలకర్ర చూస్తుంటే అది సింపుల్గా కనపడిపోయింది. ఇంకా అదైతే ఫిల్ చేసి స్పైసెస్ ర్యాక్లో పెట్టేశాను. చాలా సింపుల్ అండి చిన్నులపాయ కారము. చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను, అందుకని ఇక్కడ ఏం చెప్పట్లేదు. సింపుల్గా చెప్పాలంటే చిన్నులపాయలు, జీలకర్ర, ఉల్లిపాయ, కారం, ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టేసి చక్కగా నూనె వేసేసి తాలింపులు వేసేసుకుని తర్వాత ఈ మిక్సీ పట్టిన కారం మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవడమే. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మంచి టేస్ట్ వచ్చింది అనమాట. కారము వేడి అన్నంలో ఈ కారం వేసుకొని తింటే మస్తు ఉంటుంది అనమాట టేస్ట్. ఎప్పుడన్నా నోటికి రుచి లేదన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, లేదంటే టైం లేనప్పుడు ఇలాంటి కారాలు చేసుకొని తింటే మంచిగా ఇష్టంగా ఎక్కువ ముద్ద తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడన్నా టైం లేదు అన్నప్పుడైతే గబాల్ని ఇదే చేస్తాను. ఒక్కోసారి గుడ్డు కూడా కొట్టి గుడ్డు కారం చేస్తాను అనమాట. ఒక్కోసారి ఇట్లే ప్లెయిన్గా చేస్తాను. ఇంకోటి ఏంటో తెలుసా, తాలింపులో మనం నూనె వేసి తాలింపులు వేసి కారం మగ్గేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల గీ లేదంటే 1 టేబుల్ స్పూన్ గీ అన్న వేసుకుంటే అసలు ఆ టేస్ట్ వర్ణనాతీతం అండి. ఎంత బాగుంటుందో, రుచి చాలా బాగుంటుంది. సో నేనైతే అలా నెయ్యి అయితే వేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్. మంచిగా ఒక ముద్ద అయితే ఇద్దరం తిన్నాము. తిన్న తర్వాత మళ్ళీ గబగబా లైవ్కి అయితే వెళ్ళి కూర్చున్నాము. లైవ్లో శారీస్ అన్నీ సేల్ చేయడం అయిపోయిన తర్వాత దానికి సంబంధించింది ఒక లాంగ్ వీడియో తీసిన తర్వాత కిందికి వచ్చి ఇదిగోండి వ్లాగ్ అయితే ఎడిట్ చేస్తూ మీతో అయితే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనమాట. ఇంకోటి చాలామంది ఇవి రొటీన్ వర్క్సే, నువ్వు చేసేది పెద్ద ఏం కష్టం కాదు అంటారు. కానీ ఇతరుల కష్టం మనకి చూస్తుంటే మనకు అర్థం కాదనమాట. ఆ కష్టం మనం పడుతుంటే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. అవుట్ ఆఫ్లో బయట అందరూ ఇట్లా ఉద్యోగాలకి పరుగులు పెడతా ఉంటారు, స్కూళ్ళకి తిరుగుతూ ఉంటారు, ఇంట్లో ఇన్ని పనులు చేసుకొని వెళ్తూ ఉంటారు. అంతేనండి, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరిది వాళ్ళ పని వాళ్ళకి అది ఎక్కువగానే అనిపించింది. నా వరకైతే నేను చేసేది చాలా ఎక్కువ పని అని చెప్తాను. బిజినెస్ చూసుకోవడం కానివ్వండి, 2 పిల్లలు అసలు మా లక్కీ గాడికి తినిపిస్తే తెలుస్తుందండి మీకు. దగ్గర గంట సేపు తినిపిస్తాను మా లక్కీకి. సో అట్లా ఎవరి కష్టం వాళ్ళకే, ఎవరిది వాళ్ళకే ఎక్కువ అనిపించింది. అలా నా కష్టం నాకు నిజంగా ఎక్కువ చేస్తున్నట్టుగానే అనిపించింది. సో మీకు అది తక్కువగా చిన్నగా అనిపించి ఉండొచ్చు, మీరు చేసేదాని ముందు నాది చిన్నగా అనిపించి ఉండొచ్చు. ఎవరి ఒపీనియన్ వాళ్ళదనమాట.
మొత్తానికైతే ఇక్కడ గుడ్డు కారం కంప్లీట్ అయిపోయింది. వేడివేడిగా ప్లేట్లో అన్నం వేసేసుకొని, ఇది షార్ట్ ఫస్ట్ తీయలేదండి. తర్వాత నాగి మంచిగా రెసిపీ అంతా షూట్ చేశాం కదా, దీన్ని కూడా షార్ట్ కింద కట్ చేద్దామా అని చెప్పేసి షార్ట్ కింద అప్పటికప్పుడు షూట్ చేశాడనమాట. అది మీరు షార్ట్ చూసినప్పుడు ఎలా వచ్చింది, అప్పటికప్పుడు తీసింది బాగుందా లేదా అనేది మీరే చూసి కామెంట్ చేయండి. ఇదండి వాటి వ్లాగ్. ఎలా ఉందండి, మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్.